హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గోవిందా గోవిందా డివోషనల్స్ అండ్ వ్లాగ్స్. నిండు కష్టాలలో చిక్కుకొని ఉన్నప్పుడు, అప్పులు ఆపదలు గొంతు నొక్కినప్పుడు, అనారోగ్యాలు బాధలు ఆవహించి ఉన్నప్పుడు, ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఏ దిక్కు కానరానప్పుడు, దైవం తప్ప మరొక దిక్కు లేదు అనుకున్నప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే సత్వరమే సరైన పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. పూర్వం హనుమంతుల వారు సీతమ్మ వారి జాడ కోసం లంకంతా శోధిస్తాడు. లంకలోని ప్రతి అణువణువున వెతుకుతాడు, కానీ ఎక్కడా సీతమ్మ వారి జాడ కనబడదు. హనుమంతుడంతటి వాడే ఆ క్షణంలో తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్యకు పాల్పడబోతాడు. అంతలోనే ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఇంతవరకు నేను నా ప్రయత్నం మాత్రమే చేశాను తప్ప దైవాన్ని ఆశ్రయించలేదు అని గ్రహిస్తాడు. చివరి ప్రయత్నంగా ఆ దైవాన్ని ప్రార్థిస్తాను, అప్పటికీ సీతమ్మ తల్లి కనబడకపోతే ఆత్మత్యాగానికి సిద్ధపడతానని నిర్ణయించుకొని ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తాడు. తరువాత లంకంతా వెతికాను కానీ అశోకవనంలో వెతకలేదని గ్రహించి అటు బయలుదేరి అక్కడ రాక్షస స్త్రీల మధ్య దయనీయ స్థితిలో ఉన్న సీతమ్మ వారిని దర్శిస్తాడు. అంతటి మహత్తు గల శ్లోకమే ఈ జయమంత్రం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రర్క మరుద్గణేభ్యః అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరించి సర్వం శ్రీ రామార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు అని తలుచుకున్న వారికి సత్వరమే సరి అయిన మార్గం లభిస్తుంది. సర్వం శ్రీ రామార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.